సమాజంలో అసమానతలను తొలగించి సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి కార్ల్ మార్క్స్ అని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడిపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన అందించిన సిద్ధాంతమే మార్కిజం అన్నారు. మార్క్స్ వర్ధంతిని శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి జరుపుకున్నారు. ఆయన చిత్రపటం వద్ద పూలు వేసి జోహార్లు పలుకుతూ ఘననివాళులర్పించారు. కార్ల్ మార్క్స్ ప్రపంచ మార్గదర్శకుడని కొనియాడారు. దాస్ క్యాపిటల్ వంటి గ్రంథాల ద్వారా వర్గ పోరాటం, చారిత్రక భౌతికవాద సిద్ధాంతాలను ప్రతిపాదించి ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలకు పునాది వేశారని కొనియాడారు. వారి 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వారు చదువుకున్నప్పుడే పెట్టుబడిదారీ వ్యవస్థను స్టడీ చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం తత్వశాస్త్రవేత్త. అనేక మహా గొప్ప గ్రంథాలు, అన్ని గ్రంథాల కన్నా గొప్ప కమ్యూనిజం అనేది ఒక దాస్ క్యాపిటల్ ఆర్థిక సిద్ధాంత తత్వశాస్త్రవేత్త, ఆర్థిక సిద్ధాంతవేత్త. వారు ఈ ప్రపంచానికి ఎలా ఏ కార్మికుల కన్నా కనీస వేతనం కానీ కొన్ని హక్కులు కలిగినట్టు ఈ ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచ పితామహుడు ఎవరు అంటే కామ్రేడ్ కార్ల్ మార్క్స్. ఆయనకు తోడుగా ఎంగెల్స్ కూడా మళ్ళా తోడుగా ఉండి మన వారికి తోడుగా లెనిన్, అట్లా ఒక టీమ్ తయారై ప్రపంచంలోనే కమ్యూనిజాన్ని స్థాపన, మొత్తం ప్రపంచంలోనే ఎర్రజెండాను ఎగిరేసిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం వల్లనే ఇవాళ ఈ దేశంలో కూడా కార్మికులకు హక్కులు కలుగుతూ ఉన్నాయి. ఇలా ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా, ప్రపంచంలో ఆనాడు లండన్లో, జర్మన్లో పుట్టిన కార్ల్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి అనేక ఉద్యమాలు, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా ఉంటాయనేది ఒక దాస్ క్యాపిటల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. పెట్టుబడిదారి వ్యతిరేకంగానే కమ్యూనిజం, సమాజం కావాలన్నాడు, సమానత్వం కావాలన్నాడు, కార్మికులకు హక్కులు కావాలన్నాడు. ఇవాళ 8 గంటల పనిదినం కానీ, ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులు, ఇలా కార్మికులకు హక్కులు అన్నీ కొద్దిగా సాధించుకున్నామంటే కార్ల్ మార్క్స్